యూకే చైనాలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని భారత్లోనూ త్వరలోనే డీల్ కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు తాను విధించిన 90 రోజుల డెడ్ లైన్ జూలై 9తో ముగియనుందన్న 14 దేశాలకు తొలి విడతగా ఇప్పటికే లేఖలు పంపామని ట్రంప్ వెల్లడించారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియా, జపాన్, బోస్నియా అండ్ హెర్జగోవినా, కాంబోడియా, కజకిస్తాన్, లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మలేషియా, సెర్బియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ట్యునీషియా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఈ దేశాలు అమెరికా వస్తువుల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించినా ప్రస్తుతం పెంచిన సుంకాలతో ఆ దేశాలు తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఆయా దేశాలు వాటి వాణిజ్య విధానాలు మార్చుకునేందుకు సిద్ధమైతే మాత్రం సుంకాలను కొంతమేర తగ్గించేందుకు తాను సిద్ధమన్నారు. ట్రేడ్ డీల్పై చర్చలకు అంగీకరించే దేశాలతో తాము అన్యాయంగా వ్యవహరించమని, సముచిత స్థాయిలోనే సుంకాలను ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొన్ని దేశాలు గతంలో అమెరికా సరుకులపై 200% దాకా సుంకాలు విధించాయని, అలాంటి దేశాలతో వ్యాపారం చేయడం ఆనాడు కష్టసాధ్యంగా ఉండేదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోకి కంపెనీలు, నిపుణులు ప్రవేశించే అవకాశం ఏర్పడుతోంది అన్నారు. అమెరికా చాలా విజయవంతమైన దేశమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అమెరికాకు భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. 14 దేశాలకు పంపిన లేఖల్లోని సమాచారం ప్రకారం ఆగస్టు 1 నుంచి మయన్మార్, లావోస్ల సరుకులపై అమెరికా అత్యధికంగా 40% పన్ను విధించనుంది. థాయిలాండ్, కంబోడియాలపై 36%, బంగ్లాదేశ్, సెర్బియాలపై 35%, ఇండోనేషియాపై 32%, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జగోవినాలపై 30%, మలేషియా, కజకిస్తాన్, ట్యునీషియాలపై 25% చొప్పున పన్నులు విధించనుంది. ఈ లేఖలతో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే దేశాలను ఉపేక్షించేది లేదు అన్నారు. జూలై 9 డెడ్ లైన్ ముగుస్తున్నందున అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోని దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవ్ వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. ఇక అమెరికా హెవీ టారిఫ్ షాక్ తగులుతున్నాయి. దాదాపు 14 కంట్రీలకి షాక్ తగిలింది. ఆగస్టు 1 నుంచి 14 దేశాలకి టారిఫ్ షాక్ తగిలింది. మయన్మార్, లావోస్ సరుకులపై 40% సుంకాలను అమెరికా విధించింది. మరి థాయిలాండ్, కంబోడియాలపై 36%, బంగ్లాదేశ్, సెర్బియాలపై 35% టారిఫ్లు ఇచ్చింది. యూకే, చైనాలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, భారత్తోని త్వరలో డీల్ జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక వైట్ హౌస్ లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు తాను విధించిన 90 రోజుల డెడ్ లైన్ జూలై 9తో ముగియనున్నందున 14 దేశాలకు తొలి విడత సోమవారమే లేఖలు పంపామని ట్రంప్ వెల్లడించారు. ఆ దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామని ఇప్పుడే చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. ఆయా దేశాలు అమెరికాకు పంపే వస్తువులు, ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలను విధిస్తామని ఆ అంశాన్ని వారికి పంపిన లేఖల్లో ప్రస్తావించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, ఇండోనేషియా, జపాన్, బోస్నియా అండ్ హెర్జగోవినా, కాంబోడియా, కజకిస్తాన్, లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అలాగే మలేషియా, సెర్బియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ట్యునీషియాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దేశాలు అమెరికా వస్తువుల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించినా, ఇప్పటికే ఉన్న సుంకాలను పెంచినా తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ట్రంప్ చాలా స్ట్రాంగ్ గా తన లేఖలో హెచ్చరించారు. ఆయా దేశాలు వాటి వాణిజ్య విధానాలను మార్చుకునేందుకు సిద్ధమైతే మాత్రం సుంకాలను కొంతమేరకు తగ్గించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ట్రేడ్ డీల్ పై చర్చలకు అంగీకరించే దేశాలతో తాము అన్యాయంగా వ్యవహరించమని, సముచిత స్థానంలోనే సుంకాలను ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా చాలా విజయవంతమైన దేశం. కొన్ని దేశాలు గతంలో అమెరికా సరుకులపై 200% దాకా సుంకాలను విధించేవని, అలాంటి దేశాలతో వ్యాపారం చేయడం ఆనాడు కష్టసాధ్యంగా ఉండేదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక ఈ సుంకాల వల్ల అమెరికాలో కంపెనీలు, నిపుణులు ప్రవేశించే అవకాశం ఏర్పడబోతుందన్నారు. అమెరికా చాలా విజయవంత దేశమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ అమెరికాకు భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఆయన పేర్కొన్నారు.